ఇప్పుడు మనం చూస్తున్నాము ఆర్ట్ సిల్క్ శారీ. ఆర్ట్ సిల్క్ శారీలోనే మనం పింక్ కలర్ చూస్తున్నామని డార్క్ పింక్ కలర్ చూడడానికి చాలా చక్కగా ఉంది. అలాగే దీనిపైన మనకి సిల్వర్ వర్క్ అనేది ఇచ్చారనమాట. సో ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఇలాగే ఎలివేట్ అయింది. ఒకసారి బార్డర్ పార్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో షోల్డర్ దగ్గర చూస్తే గనుక పింక్ అలాగే మనకి సిల్వర్ కాంబినేషన్‌తో ఇచ్చారు. సో ఒక షైనింగ్ అనేది వచ్చింది. ఒక షిమ్మర్ లుక్ లాగా వచ్చిందనమాట. సో ఓవరాల్‌గా మనకి పైన మొత్తం ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో కింద ఎలా ఉందో చూద్దాం. సో శారీ కింద బార్డర్ చూస్తే గనుక మనకి పైన ఎటువంటి బార్డర్ క్యారీ చేశారో ఇక్కడ కూడా అదే వచ్చిందండి. సో పింక్ అలాగే మనకి దీనికి కాంబినేషన్‌లో సిల్వర్ ఇచ్చారు కాబట్టి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుందని చెప్పొచ్చు. పింక్ కలర్ పైకి మనకి సిల్వర్ కాబట్టి లుక్ అయితే చాలా బాగుందండి. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఒకసారి ఓవరాల్‌గా పళ్ళు ఎలా ఉందో చూద్దాం. సో పళ్ళు చూస్తే గనుక రన్నింగ్ పళ్ళు అని చెప్పొచ్చండి. శారీలో మనకి ఎటువంటి డిజైన్ క్యారీ చేశారో ఇక్కడ కూడా అదే వచ్చింది. పళ్ళు బోర్డర్ దగ్గరికి వచ్చేసరికి హాఫ్ పళ్ళు దగ్గర నుంచి మనకి సిల్వర్ లైన్స్ లాగా సిల్వర్ బోర్డర్ లాగా వచ్చిందనమాట. అది కూడా 4 కింద డివైడ్ చేశారు. దానిపైన మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందండి. అండ్ టాజల్స్ కూడా గోల్డ్ అలాగే సిల్వర్ మిక్స్ చేశారు కాబట్టి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుందండి. పింక్ కలర్ కాంబినేషన్‌లో శారీ అయితే చాలా అందంగా ఉంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు లాగా ఉందన్నమాట. ఒకసారి ఓవరాల్‌గా శారీ మొత్తం డిజైన్ ఎలా ఉందో చూద్దాం. సో పింక్ కలర్ ఆర్ట్ సిల్క్ కాబట్టి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. పూజలకు అవి కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కూడా కాబట్టి అందరూ చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పింక్ కలర్ గానీ, యెల్లో కలర్, గ్రీన్ కలర్ ఇటువంటి శారీస్. సో చూడడానికి చాలా చక్కగా ఉంది. అలాగే రిచ్ లుక్‌గా కనిపిస్తుందనమాట. ఓవరాల్‌గా శారీ మొత్తం డిజైన్ చూస్తే గనక పింక్ కలర్ కాంబినేషన్‌లో మనకి సిల్వర్ కలర్ ఒక డిజైన్ అనేది ఇచ్చారు. ఫ్లవర్స్ లాగా అంటే ఒక లీవ్స్ లాగా వచ్చిందనమాట. సో ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఇలాగే క్యారీ అవుతుందండి. ప్యారలల్ లైన్స్ లాగా మనకి ఇచ్చారు. ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా డిజైన్ అంతా క్యారీ చేశారు కాబట్టి చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. సో ఈ అండ్ ఆర్ట్ సిల్కే కానీ మనకి చూస్తుంటే గనుక ఒక పట్టు లుక్ లాగా కనిపిస్తుందనమాట. సో పట్టు శారీస్ కొంచెం హెవీగా ఉంటాయి వెయిట్ అది కూడా. సో అటువంటి వాళ్ళకి మనం ఇది ప్రిఫర్ చేస్తే గనుక చాలా బావుంటుంది. ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఇలాగే వస్తుందండి. అండ్ సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మనం ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సిల్వర్ కలర్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకొని డిజైన్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మరి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఎస్టీబీఎం 534 అని కోడ్ చెప్పేస్తే ఈ శారీ మీ సొంతం అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము రజ్వాడా సిల్క్ శారీ. రజ్వాడా సిల్క్ శారీ అండి చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. మనకి రాయల్ బ్లూ కలర్ అలాగే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్‌లో ఈ శారీ అనేది వచ్చింది. సో కొంచెం డిఫరెంట్ శారీ అని చెప్పొచ్చండి. మనకి హాఫ్ వరకు మనకి రాయల్ బ్లూ కలర్ అనేది వచ్చింది. అండ్ ఫ్రిల్స్ దగ్గర చూస్తే గనుక డార్క్ పింక్ కలర్‌లో కాంబినేషన్‌లో వచ్చింది. సో చూడడానికి కొంచెం డిఫరెంట్ శారీ అని చెప్పొచ్చు. సో అండ్ దీనికి బోర్డర్ మనకి ఎటువంటిది ఇవ్వలేదండి. ఎందుకంటే చూడ్డానికే చాలా బాగుంది. మొత్తం ఇదే బార్డర్ పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. సో కింద కూడా మనం చూస్తే గనక మనకి పింక్ కలర్ ఇచ్చారండి మొత్తం అంతా. ఇదే ఒక పెద్ద బార్డర్ లాగా కనిపిస్తుందనమాట. సో లైట్‌గా మనకు ఒక షిమ్మర్ అనేది ఇచ్చారు కింద. ఒక షిమ్మర్ లైన్ అనేది వచ్చిందనమాట. సో చూడ్డానికి చాలా చక్కగా ఉంది. సో పళ్ళు పాటు కూడా ఎలా ఉందో చూద్దాం. అండ్ రన్నింగ్ పళ్ళు అండి ఇది కూడా. ఎందుకంటే మనకి హాఫ్ వరకు సేమ్ మనకి శారీలో ఎటువంటి డిజైన్ క్యారీ అయిందో అదే వచ్చింది. అండ్ హాఫ్ పళ్ళు దగ్గర నుంచి మనకి ఒక లైన్స్ లాగా అంటే గోల్డ్ కలర్ లైన్స్ లాగా ఒక బోర్డర్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఒక జరీ వర్క్ లాగా వచ్చింది. సో కింద చూస్తే ఒక డిజైన్ అంటే ఒక బోర్డర్ లాగా మనకి డివైడ్ చేశారు. అది కూడా పింక్ కలర్ బోర్డర్ కింద వచ్చి దానిపైన రంగోలీ డిజైన్ లాగా వచ్చిందనమాట. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో అండ్ పింక్ కలర్ టాజల్స్ ఇచ్చారు కాబట్టి చూడడానికి చాలా చక్కగా ఉంది. ఓవరాల్‌గా శారీ మొత్తం ఎలా ఉందో చూద్దాం. రజ్వాడా సిల్క్ శారీ అండి. చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. హాఫ్ అండ్ హాఫ్ శారీ అని చెప్పొచ్చు. పైన మనకి ఇక్కడంతా బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో దానిపైన ఒక థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందనమాట. అది కూడా మ్యాంగో డిజైన్ లాగా ఎలివేట్ చేశారు. ఓవరాల్‌గా మనకి శారీ మొత్తం పైన ఇలా వస్తుందండి. అండ్ ఫ్రిల్స్ దగ్గర నుంచి అయితే మనకి డార్క్ పింక్ కలర్ దానిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో ఒక రంగోలీ డిజైన్ అనేది ఇచ్చారనమాట. సో 2 బోర్డర్స్ లాగా ఎలివేట్ అయింది. చాలా చక్కగా ఉందండి చూడ్డానికే. అండ్ కొంచెం డిఫరెంట్ శారీ అని చెప్పొచ్చు. అండ్ కాంబినేషన్ కూడా రాయల్ బ్లూ అలాగే పింక్ కలర్ కాబట్టి చాలా అందంగా ఉంది. చాలా రిచ్ లుక్‌గా ఉందనమాట శారీ. అండ్ ఫంక్షన్ వేర్‌కి చాలా అందంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అని చెప్పాలండి. అండ్ మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ కింద కూడా ఒక షిమ్మర్ క్లాత్ లాగా వచ్చింది. ఒక పట్టు క్లాత్ లాగా వచ్చింది కాబట్టి చూడడానికి చాలా డిఫరెంట్ శారీ అని చెప్పొచ్చు. సో బ్లౌజ్ చూస్తే గనుక శారీలో మనకి కింద ఫ్రిల్స్ దగ్గర ఎటువంటి డిజైన్ ఇచ్చారో బ్లౌజ్ పీస్ కూడా అలానే వచ్చిందండి. ఓవరాల్‌గా మొత్తం మనకి పింక్ కలర్ దానిపైన గోల్డ్ కలర్ డిజైన్‌తో ఇచ్చారు. సో చూడడానికి చాలా చక్కగా ఉందనమాట. సో దీనిపైన ఏమన్నా మనం వర్క్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ సారీని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఎస్టీబీఎం 531 అని కోడ్ చెప్పేస్తే ఈ సారీ మీ సొంతం అయిపోతుంది. ఇప్పుడు
మనం చూస్తున్నాము ఆర్ట్ సిల్క్ శారీ. ఆర్ట్ సిల్క్ శారీలోనే బ్లూ కలర్ కాంబినేషన్‌లో అలాగే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్‌లో శారీ అనేది ఉందండి. అండ్ శారీ మొత్తం ఒక షైనింగ్ అనేది వచ్చిందనమాట. ఒక కల్నేతలాగా అనిపిస్తుంది. సో, చూడ్డానికి పట్టు శారీ లాగా కనిపిస్తుంది మనకి. ఒకసారి బోర్డర్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. సో, షోల్డర్ దగ్గర బోర్డర్ చూస్తే గనుక మనకి కడ్డీ బోర్డర్ లాగా వచ్చిందండి. అది కూడా బ్లూ అలాగే సిల్వర్ కాంబినేషన్‌తో వచ్చింది కాబట్టి ఒక షైనింగ్ అనేది వచ్చిందనమాట. అండ్ ఈ రెండిట్ల కాంబినేషన్‌తో చూస్తే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా మనకి పైన మొత్తం ఇదే బోర్డర్ క్యారీ అవుతుంది. డౌన్ సైడ్ బోర్డర్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో, కింద బోర్డర్ కూడా మనకి సేమ్ పైన ఎటువంటి బోర్డర్ క్యారీ అయిందో ఇది కూడా అలాగే వచ్చిందండి. ఓవరాల్‌గా మనకి శారీ మొత్తం 2 బోర్డర్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఒకసారి పల్లు పాటు కూడా ఎలా ఉందో చూద్దాం. సో, రన్నింగ్ పల్లు అని చెప్పొచ్చండి. శారీ మొత్తం మనకి ఎటువంటి డిజైన్ క్యారీ అయిందో ఇక్కడ కూడా అదే వచ్చింది. హాఫ్ పల్లు దగ్గర నుంచి అంటే బోర్డర్ పార్ట్స్ వచ్చేసి మనకి 4 బోర్డర్స్ కింద డివైడ్ చేశారు. అది కూడా సిల్వర్ లైన్స్ లాగా వచ్చిందనమాట. అండ్ దానిపైన మనకి సిల్వర్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ టాజిల్స్ కూడా మనకి సిల్వర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్‌తో ఇచ్చారు కాబట్టి చూడడానికి చాలా రిచ్ పల్లు లాగా చాలా అందంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా శారీ మొత్తం డిజైన్ ఎలా ఉందో చూద్దాం. సో, ఆర్ట్ సిల్క్ కాబట్టి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇటువంటి శారీస్. అంటే పట్టు శారీస్ లైక్ చేయను. అంటే పట్టు శారీస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ హెవీ వెయిట్ ఉంటాయి. మనం ఫంక్షన్స్‌కి తప్ప ఇంక వేరే వాటికి కట్టుకోలేము అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఆల్టర్‌నేట్‌గా మనం ఇలాంటివి తీసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. అండ్ దీనిపైన డిజైన్ చూస్తే గనక మనకి మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ కలర్‌తో ఒక మ్యాంగో డిజైన్ లాగా దాని చుట్టూ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా మనకి వెర్టికల్ లైన్స్ లాగా సేమ్ మన ప్యారలల్‌గా అవన్నీ ఇచ్చారనమాట. సో, ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఇలాగే వచ్చిందండి. ఒకసారి బ్లౌజ్ పీస్ కూడా ఎలా ఉందో చూద్దాము. సో, బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్. సో, దీంట్లోనే మనకి శారీలోనే వచ్చేసింది ఈ బ్లౌజ్ కూడా. సో, ఇదే వేసుకోవాలని రూల్ ఏం లేదు కాబట్టి మనం ఏమన్నా సిల్వర్ గానీ లేదంటే వేరే కలర్ కాంబినేషన్ తీసుకొని డిజైన్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మరి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఎస్‌టీబీఎం 533 అని కోడ్ చెప్పేస్తే ఈ శారీ మీ సొంతం అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆర్ట్ సిల్క్ శారీ. ఆర్ట్ సిల్క్ శారీలోనే లైట్ యెల్లో కలర్ కాంబినేషన్‌లో చూస్తున్నామండి. సో, చూడ్డానికి చాలా చక్కగా ఉంది. ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఒక షైనింగ్ అనేది వచ్చిందండి. శారీ మొత్తం మనకి యెల్లో అలాగే సిల్వర్ మిక్స్ అయింది కాబట్టి పట్టు చీరలాగా కనిపిస్తుంది మనకి. ఆర్ట్ సిల్క్ శారీస్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో, పట్టు చీరలాగే మనకి కనిపిస్తాయన్నమాట. ఒకసారి బోర్డర్ పార్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో, బోర్డర్ చూస్తే గనుక ఒక కడ్డీ బోర్డర్ లాగా వచ్చిందండి. ఒక 5-8 ఇంచెస్ వరకు వచ్చింది. అది కూడా యెల్లో కలర్ అలాగే సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి 2 డిఫరెంట్ కాంబినేషన్స్‌లో చాలా బాగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా పైన మొత్తం మనకి ఇదే బోర్డర్ అనేది క్యారీ అవుతుంది. సో, ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీనిపైన మనం ఏమన్నా కుందన్స్ అవి యాడ్ చేసుకున్నా చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకసారి కింద పార్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో, డౌన్ సైడ్ బార్డర్ చూస్తే గనుక మనకి పైన ఎటువంటి బార్డర్ క్యారీ అయింది ఇక్కడ కూడా అదే వచ్చిందండి. సింపుల్‌గా ఇచ్చారు బార్డర్. ఎందుకంటే శారీ మొత్తం మనకి డిజైన్ వచ్చింది కాబట్టి సో, ఇలా సింపుల్‌గా ఇచ్చారు. సో, చూడ్డానికే చాలా నైస్‌గా ఉంది. ఒకసారి మనం పళ్ళు పార్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో, పళ్ళు చూస్తే గనుక హాఫ్ పళ్ళు దగ్గర నుంచి మనకి సేమ్ శారీలో ఎటువంటి డిజైన్ క్యారీ అయిందో అదే ఇచ్చారు. అండ్ సిల్వర్ జరీ లాగా వచ్చిందనమాట. అండ్ దానిపైన మనకి 4 బార్డర్స్ లాగా డివైడ్ చేసి ఇచ్చారు. ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఎటువంటి డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా అదే క్యారీ అయిందండి. సో, టాజిల్స్ కూడా మనకి సిల్వర్ అలాగే యెల్లో కలర్ ఇచ్చారు. సో, చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా శారీ మొత్తం డిజైన్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో, యెల్లో కలర్ శారీ అంటేనే చాలా వరకు పూజలకి అవి మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ ఫంక్షన్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి ఇటువంటి చీరలు. అండ్ ఓవరాల్‌గా శారీ డిజైన్ చూస్తే గనుక మనకి యెల్లో కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్‌తో వచ్చింది. ఒక షైనింగ్ లాగా వచ్చింది కాబట్టి అండ్ దానిపైన కూడా ఒక డిజైన్ అనేది ఇచ్చారు. లీఫ్ వచ్చి దాని చుట్టూ మనకి ఫ్లవర్స్ లాగా ఇచ్చారనమాట. ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ అనేది క్యారీ అవుతుందండి. అండ్ దీనిపైన మనం ఏమైనా వర్క్ చేయించుకున్నా చాలా రిచ్ లుక్ ఉంటుంది. సో, ఆర్ట్ సిల్క్ శారీ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది. సో, బోర్డర్స్ కూడా మనకి పైన కింద సేమ్ ఒకలాంటి బోర్డర్సే ఇచ్చారు. సో, ఓవరాల్‌గా శారీ మొత్తం మనకి ఈ డిజైన్ అనేది క్యారీ అవుతుంది. సో, చూడడానికి చాలా చక్కగా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. సో, సేమ్ డిజైన్ కాబట్టి చాలా అందంగా ఉంది. 3/4 హ్యాండ్స్ పెట్టించుకొని, బోట్ నెక్ అది పెట్టించుకొని కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సారీని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఎస్‌టీబీఎం 536 అని కోడ్ చెప్పేస్తే ఈ సారీ మీ సొంతం అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫ్యాన్సీ శారీ. బ్లాక్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో మంచి శారీ చూస్తున్నామండి. సో, కాటన్ లాగా అనిపిస్తుంది. అండ్ మనం చూస్తే గనక ఒక పట్టు శారీ లాగా లుక్ ఉందనమాట. చాలా రిచ్ లుక్ ఉంది. బ్లాక్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్‌తో చాలా చక్కగా కనిపిస్తుంది శారీ అయితే. ఒకసారి బోర్డర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో, అప్పర్ సైడ్ బోర్డర్ చూస్తే గనక మనకి ప్లెయిన్ ఒకటి ఇచ్చారండి రెడ్ కలర్. అండ్ దాని కింద ఒక డిజైన్ అంటే ఒక రంగోలీ డిజైన్ లాగా ఇక్కడ వచ్చిందనమాట. అండ్ దాని కింద ఒక కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది. అండ్ ప్యారలల్‌గా మనకి లైన్స్ అనేవి ఎలివేట్ చేశారు. అండ్ దాని కింద చిన్నగా ఒక టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. సో, ఓవరాల్‌గా మనకి 3-4 బోర్డర్స్ కింద డివైడ్ చేసిన మొత్తం కలిపి మనకు ఒక 8 ఇంచెస్ వరకు ఈ బోర్డర్ అనేది క్యారీ అయింది. సేమ్ మనకి పైన మొత్తం ఇదే బోర్డర్ అనేది వస్తుంది. సో, డౌన్ సైడ్ పార్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో, కింద చూస్తే గనక మనకి 2 బోర్డర్స్ కింద ఎలివేట్ చేశారండి. రెడ్ కలర్ దాంతో మనకి కొంచెం ఒక షేడ్ లాగా బ్లాక్ షేడ్ కూడా దీంట్లో వచ్చింది. అలాగే మనకి టెంపుల్ డిజైన్ క్యారీ చేశారు. సో, ఓవరాల్‌గా మనకి ఇక్కడ చాలా బ్రాడ్ బార్డర్ ఇచ్చారు కాబట్టి చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి. అండ్ ఫ్రిల్స్ దగ్గర చాలా అందంగా కనిపిస్తాయి ఇటువంటి బార్డర్స్. దట్టు బ్లాక్‌కి
మనకి మంచి కాంబినేషన్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాబట్టి చాలా రిచ్ లుక్ ఉంది శారీ మొత్తం కూడా. ఒకసారి పళ్ళు పట్టు కూడా ఎలా ఉందో చూద్దాం. సో పళ్ళు పట్టు చూస్తే గనుక మనకి రన్నింగ్ పళ్ళు అని చెప్పొచ్చు. అలాగే హాఫ్ పళ్ళు దగ్గర నుంచి రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో పెద్ద డిజైన్ అనేది ఇచ్చారండి మనకి. దానిపైన మ్యాంగో డిజైన్ అలాగే లీవ్స్ లాగా వచ్చినాయి అన్నమాట. సో చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. చాలా రిచ్ పళ్ళు లాగా ఉందండి. జరీ వర్క్ లాగా వచ్చింది కదా! అండ్ టాజిల్స్ కూడా వచ్చాయి కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్‌తో సూపర్బ్‌గా ఉంది పళ్ళు. ఒకసారి ఓవరాల్‌గా శారీ మొత్తం డిజైన్ ఎలా ఉందో చూద్దాం. సో బ్లాక్ కలర్ కాంబినేషన్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఇది. సో చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు. అండ్ ఫంక్షన్ వేర్‌కి అయితే చాలా బావుంటుంది. అండ్ డిజైన్ చూస్తే గనుక మనకి ఆల్టర్‌నేట్‌గా ఒక డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా మ్యాంగో డిజైన్ దాని చుట్టూ ఒక లీవ్స్ లాగా ఇచ్చారనమాట. ఓవరాల్‌గా మనకి బ్లాక్ కలర్ దానిపైన గోల్డ్ బుటీస్ లాగా వచ్చినాయి కాబట్టి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుందండి. చాలా ఎలివేట్ అయిందని చెప్పొచ్చు. అండ్ పైన చూస్తే మనకి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ కింద చూస్తే బ్రాడ్ బార్డర్ ఇచ్చారు కాబట్టి ఫ్రిల్స్ దగ్గర సరిగ్గా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. లుక్ అయితే సూపర్బ్‌గా ఉందండి. సో పార్టీ వేర్‌కి అయితే చాలా బావుంటుంది. అండ్ బ్లౌజ్ చూస్తే గనుక మనకి బ్లాక్‌కి ఫుల్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ మనకి బార్డర్ ఇచ్చారు కాబట్టి శారీ మొత్తం మనకి ఇది ప్లెయిన్ ఇచ్చారండి. అండ్ దీనిపైన మనం డిజైన్ చేయించుకున్న చాలా అందంగా ఉంటుంది. అండ్ మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు కాబట్టి హ్యాండ్స్‌కి అది వేయించుకొని మనం స్టిచ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ సారీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి STBM 529 అని కోడ్ చెప్పేసి ఈ సారీ మీ సొంతం అయిపోతుంది.